హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది. అందుకే అంటారేమో, ఏది జరిగినా మన మంచికే అని. సంపాదన లేకపోతే నిన్ను కన్నా తల్లిదండ్రులైనా, నీవు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్క చెయ్యరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నీవు ఎవ్వరికీ అవసరం లేదు. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు. స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలెళ్ళేది కాదు. ఊపిరి ఉన్నంత వరకు ప్రాణానికి ప్రాణంగా నిలిచేదే నిజమైన స్నేహం. ఇష్టం లేకుండా ఎవరి జీవితంలోనూ ఉండాలని చూడకండి. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉన్నంతకాలం మీరు ఎంత ఇష్టాన్ని చూపించినా అది వాళ్ళకి చీప్గానే కనిపిస్తుంది. ఎంత డబ్బు అయినా సంపాదించుకో, తప్పులేదు. కానీ అవతలి వాళ్ళను చులకనగా చూసే జబ్బును మాత్రం నయం చేసుకో. జీవితంలో నిశ్శబ్దం, చీకటి నేర్పే పాఠం చాలా లోతైనది. నిశ్శబ్దం ఎప్పుడూ నిజాన్ని చెబుతుంది. చీకటి నీ అనుకున్న మనుషుల నిజస్వరూపాన్ని చూపుతుంది. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవించు. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనం భేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. మనస్సులో ఉన్న ఫీలింగ్స్ ఉన్నవి ఉన్నట్టుగా చెప్పేవారు ఎవ్వరికీ నచ్చరు. ఎవరు అయితే లోపల ఒకలా బయటికి ఒకలా మాట్లాడి మోసం చేస్తారో వాళ్ళే అందరికీ నచ్చుతారు. వాళ్ళకే విలువ ఎక్కువ. నిజం చెప్పాలంటే మన తలరాత బాగానే ఉంటుంది. కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన రాత మారిపోతుంది. అది మంచి అయినా చెడు అయినా. జీవితంలో అర్థం చేసుకునేవారు ఉంటే మన మౌనాన్ని కూడా అర్థం చేసుకుంటారు. అలాగే అర్థం చేసుకోని వారు ఉంటే మనం మాట్లాడే ప్రతి మాటని అపార్థం చేసుకుంటారు. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుండి బయటపడలేము. అందమైన శిల్పం జీవితంలో ఎన్ని ఉలిదెబ్బలు దాగి ఉన్నాయో కదా. కష్టం లేని జీవితం ఎన్నటికీ సాఫల్యం చెందదు. కష్టాన్ని కోరుకోమని అనట్లేదు. అది నీ ముందు నిలబడినప్పుడు బలంగా ఎదుర్కో. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. జీవితంలో గెలుపు సూత్రాలు అంటూ ఏమీ ఉండవు. ఓటమి నేర్పిన పాఠాలు శ్రద్ధగా నేర్చుకుంటేనే గెలుపు నీ సొంతం అవుతుంది. సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మనకు ఉంటే అభివృద్ధికి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. నిన్ను అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా అసలు వదిలిపెట్టకు. తగిన గుణపాఠం చెప్పు. ఎందుకంటే నిన్ను బాధపెట్టి అవమానించే హక్కు ఎవరికీ లేదు. మంచివాడు శత్రువులకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్లను కూడా ముంచుతాడు.
మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. గుడిలో, చర్చిలో, మసీదులో ఉండీలు నింపేవారిని భక్తులు అంటారు. కాలే కడుపు నింపేవారిని దేవుడు అంటారు. ముఖంపై చిరునవ్వు ఉండాలి, గుండెల్లో ప్రేమ ఉండాలి, మనసులో మంచి ఆలోచన ఉండాలి. అప్పుడే మనిషి ప్రశాంతంగా ఉండగలడు. ప్రయత్నించడంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఎందుకంటే అదే మీకు దక్కాల్సిన విజయాన్ని దూరం చేస్తుంది. మనల్ని లోకువగా చూసే వాళ్లకు మాటలతో కాదు, మన విజయంతో సమాధానం చెప్పాలి. విజయానికి ఎప్పుడూ ముగింపు ఉండదు. ప్రతిరోజు మన కోసం కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎవరో ఏదో అన్నారని అనుకున్న వాళ్ళను వదులుకోకూడదు. ఏది మంచి, ఏది చెడో తెలుసుకోవడం నీ నిర్ణయం కావాలి, కానీ వేరొకరి అభిప్రాయం నీ నిర్ణయం కాకూడదు. బంధాలు ఎప్పటికీ ముగిసిపోవు, కానీ మనసులో ఉండే అహం, అశ్రద్ధ వలనే అవి మరుగున పడతాయి. ఒక చెడ్డవాడికి శిక్ష పడాలంటే ఒక మంచివాడికి కష్టాలు తప్పవు. అంటే రాముడు కష్టాలు పడ్డాడు, రావణాసురుడికి శిక్ష పడింది. మనిషిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది. కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఎవరినైనా తేలిగ్గా ఓడించవచ్చు, కానీ వారి మనసును గెలవాలంటే మాత్రం ఎంతో శ్రమించాలి. ఎంచుకున్న లక్ష్యంలో ఓటమి ఎదురైంది అంటే దానిని విడిచిపెట్టమని కాదు, ప్రయత్నాన్ని మరింత శ్రద్ధగా, పట్టుదలగా చేయమని అర్థం. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు, దానిని ఎవ్వరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నించవలసిన అవసరం లేదు. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలీదు, ఎప్పుడు దూరం పెడతారో తెలీదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలీదు. ఎంచుకున్నది కరెక్ట్గా లేనప్పుడే తెలుస్తుంది తెంచుకున్న దాని విలువ ఏంటనేది. అది ప్రేమైనా, స్నేహమైనా. గెలుపు ఒక దారినే చూపిస్తుంది, ఓటమి వేల దారులు చూపిస్తుంది. గెలుపు మార్గాన్ని గుర్తించడంలోనే నీ కృషి ఉంటుంది. ఎవడో విలువ ఇవ్వలేదు అని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువ ఏంటో అర్థమవుతుంది. ఏ బంధమైనా ప్రేమతోనే దగ్గరవ్వాలి, కానీ బాధతో, బలవంతంతో దగ్గరైతే దూరమవ్వక తప్పదు. జీవితం చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం నీ జీవితంలో ఏదీ తిరిగి రాదు. ద్వేషాలు, వాగ్వాదాలు వద్దు. ప్రతి ఒక్కరితో నవ్వుతూ మాట్లాడు, ఆనందంగా జీవించు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండు, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండు. ఇదే మనిషి మనుగడకు రహస్యం. జీవితంలో ఎదగాలంటే గెలుపుని మరచిన ఓటమిని గుర్తుంచుకో. ద్వేషాన్ని మరచిపో, స్నేహాన్ని గుర్తుపెట్టుకో. చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఓటమి పాలైన వారిని ఓదార్చి ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ
అవహేళన చేస్తూ నిరుత్సాహపరచకండి. తినగా తినగా వేపాకు తీయగా ఉన్నట్లు కష్టాలు పడగా పడగా అలవాటైపోతాయి, జీవితంలో ఒక భాగం అవుతాయి. జీవితం చిన్న విహారయాత్ర లాంటిది. అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి మధ్యలో ముగిసిపోయినా ఆశ్చర్యం అవసరం లేదు. అందుకే అతిగా ఆలోచించడం మాని ఆస్వాదించడం నేర్చుకో. ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అదే జీవితం. తప్పిపోయిన వాళ్ళు దొరకవచ్చు, పారిపోయిన వాళ్ళు దొరకవచ్చు, కానీ మారిపోయిన వాళ్ళు దొరకడం చాలా కష్టం. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. నీ జీవితం స్వచ్ఛమైన మంచునీరులా ఉండాలి. నీరు విలాసవంతమైనది కాదు, కానీ జీవించడానికి అత్యంత అవసరం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.